అతి పవిత్రమైన నామానికి అనేకములైన వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. యోగ్యత లేని ఈ జీవితానికి మరొకసారి మాట్లాడడానికి మీ యొక్క బూరగా నన్ను నిలబెట్టుకున్నారని నమ్ముచు, ఇదిగో నాయన ప్రారంభం నుంచి ముగింపు వరకు జరగబోయే ఒక కార్యక్రమంలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని ఇచ్చి, కేవలం మీకు మహిమకరంగానే ఉండుటకు సహాయాన్ని దయచేయండి. ఏ ఒక్కరము తండ్రి మీ మహిమను దొంగలించకుండా, మీ మహిమను మీకు చెల్లించుటకు అట్టి మంచి మనసుతో ముందుకెళ్ళుటకు సహాయాన్ని కృపను అనుగ్రహించండి. సాతాను ఎత్తుగడలు, సాతాను చేసే కుట్రలు ఏవైనా ఉండే తండ్రి అవి ఫలించకుండానైనా కేవలం మీ కార్యక్రమం మీ చేతుల మీద జరుగుటకు సహాయాన్ని కృపను అనుగ్రహించమని ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ చేతులకు అప్పేసి ప్రార్థన క్రీస్తు పేరు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినటువంటి పరలోకమందున్న దేవుడికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. అదేవిధంగా చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరు నా యొక్క హృదయపూర్వకంగా అందరికీ వందనాలు, శుభములు, వందనాలు తెలియజేసుకుని అందరికి వందనాలండి. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ నెంబర్ 8 పాయింట్ నెంబర్ 8లో నుంచి నేను ఈ 8వ పాయింట్ని నేను చెప్పాలంటే మీకు 7వ పాయింట్ గుర్తుండాలి. అంటే పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాం గుర్తుండాలి. సో కోతవారిని గురించి కోతను గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు 8వ పాయింట్ వచ్చేసి పనివారి జీతము. పనివారి జీతము. మీకెవరికి ఏదైనా పాయింట్లో ఏదైనా సందిగ్ధం ఉంటే పాయింట్ తర్వాతనైనా సరే దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని పాయింట్స్ ఎందుకు విభజన చేసి చెప్పడం జరుగుతుందంటే కేవలం ఒక చిన్న రెఫరెన్స్ ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పొచ్చు. మళ్ళొకసారి ఒక చిన్న రెఫరెన్స్ హాఫ్ అన్ అవర్లో చెప్పొచ్చు. దైవజనులు కూడా మీ ముందరే ఉన్నారు, అడిగితే కూడా చెప్తారు. కానీ హాఫ్ అన్ అవర్లో అయిపోవాల్సిన ఈ చిన్న పాయింట్ ఎందుకు ఇంత పెద్దగా చేసి మాట్లాడుతున్నాం అంటే అందరూ ఆ రెఫరెన్స్లో ఉన్నటువంటి భావము వరకే ఆలోచిస్తారు, కానీ ఆ భావాన్ని విడగొడితే ఎంత లోతైన విషయాలు ఉన్నాయని ఏ ఒక్క వ్యక్తి మనసు పెట్టాడు. అదే చిన్న తపన, చిన్న తాపత్రయం. బాధ ఏంటంటే ఇన్ని భాగాలైతే ఎవరు గుర్తుంటాయి అసలు కదా. దాదాపు 1 కాదు 2 కాదు అని ఇన్ని భాగాలు టకా టకా మాట్లాడుకుంటూ పోతే ఎవరు గుర్తుంటుంది? దాదాపు 8 భాగాలు అంటే 2 నెలలు. 2 నెలల అంశాలు గుర్తుంటాయా? 3 వారాలు జరిగిన అంశం చెప్పంటేనే తికమక పడుతుంటాం. ఇంకా 2 నెలలు జరిగిన భాగాలు చెప్పమంటే కదా. అయినా కూడా కేవలం దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్క పాయింట్ మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా బాగుంటుందనే ఆలోచనతో ఈ ప్రయత్నం. సో విషయాన్ని ఆలస్యం చేయకుండా మనం నేరుగా వెళ్దాం. 8వ పాయింట్ పనివారి జీతం. ఈ జీతం విషయంలో మీ ఆలోచనలు నాతో షేర్ చేసుకుంటే సంతోషం. అలాగని పోయిన వారం చెప్పినట్టుగా డైరెక్ట్ ఆన్సర్ లేకండి. కాస్త నెమ్మదైనా పర్లేదు, ఆలస్యమైనా పర్లేదు, కాస్త ప్రేమతో చెప్పండి ఆన్సర్స్. రైట్. జీతం విషయం అడగట్లేదు నేను. జీతం విషయంలో మీ ఆలోచన, మీ అభిప్రాయం ఏంటిది? మా జీతాలు మాకు సరి అయిన చెప్పండి. నెలకు రావాల్సిన జీతం 2 నెలల తర్వాత ఇస్తా అంటే ఒప్పుకుంటావా? ఇంటి మీదకి వెళ్తావా? చెప్పం కానీ 2 రోజులు ఆలస్యం అయితే అప్పులో తిరిగి మనం నెంబడి పడితే తక్కువ కదా. మనకు రావాల్సిన జీతం ఆలస్యమైతే ఒక గొడవ, మనకంటే వెనుకొచ్చినోడికి ఎక్కువ ఇచ్చి మనకు తక్కువ ఇస్తే ఇంకో గొడవ. బైబిల్లోనే ఉంది ఈ సమస్య. మీరు చెప్పండి, మీరు ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నారు, జాబ్ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు చిన్న.
వర్క్ చేస్తున్నప్పుడు మీ తర్వాత లేట్‌గా జాయిన్ అయ్యిండు ఇంకొక వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఎందుకు మీరే పక్కింటోడిని తీసుకొచ్చారనుకోండి. ఇది బావుంటది గదా! పక్కింటోడికి మనకంటే ఎక్కువొచ్చినట్టు మనం జుట్టు పీకి ఏదో చేస్తాం కాబట్టి పక్కింటోడే బెస్ట్. పక్కింటోడిని తీసుకెళ్ళిర్రు, పని పెట్టిర్రు. సార్‌కి వాడి వర్క్ బాగా నచ్చి 15,000 ఇస్తా అన్నాడు. మీరు ఒప్పుకుంటారా? మీకు 10,000 పక్కింటోడికి 15,000 ఒప్పుకుంటారా? సరే ఇదంతా పక్కన నెట్టండి. ఒక మొత్తం రోజు పని చేస్తే, ఒక్కటే రోజు పని చేస్తే, ఒక రోజు పని చేస్తే రూ. 1000 అనుకోండి కాసేపు. ఒక పూట కాదు 3 పూటలు పని చేస్తే రూ. 1000. ఒకసారి ఊహించుకోండి. మీరు 3 పూటలు అంటే మార్నింగ్ వచ్చిర్రు, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం. వెనకాల ఇంకొకడొచ్చిండు మధ్యాహ్నం జాయిన్ అయ్యిండు. మీకొచ్చే జీతంలో ఆడికి 1000, మీకు 1000 సేమ్ ఇచ్చిర్రు. మీరు ఒప్పుకుంటారా? అదేందండి? ఆడు పని చేసి, మీరు పని చేసి. ఆడు అని వద్దులేదు. ఆయన పని చేసి, మీరు పని చేసి. ఎందుకు ఒప్పుకోరు? పనే గదా అది. మీరేమో 3 పూటలు పని చేసిర్రు. ఆ వ్యక్తి మధ్యాహ్నం వచ్చి జాయిన్ అయ్యిండు. మధ్యాహ్నం నుంచి చేసిండనుకోండి. మధ్యాహ్నం, సాయంత్రం. మార్నింగ్ చేయలేదు. పొద్దున పని చేయలేదు. అతనికి 1000, మీకు 1000 మీరు ఒప్పుకుంటారా? అరే! మంచి మనసుతోని రూ. 1000 ఇస్తారు గదా! అంటే మీరు ఒప్పుకోవట్లేరు. మేము 3 పూటలు చేస్తే, అతను 2 పూటలు చేశారు కాబట్టి అతనికి తక్కువ, మాకు న్యాయం జరగాలని చెప్పేసి మీరు అంటున్నారు. చూద్దాం బైబిల్‌లో దేవుడేమంటాడో. సమర్థిస్తాడా? చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుంచి వెళ్దాం. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. కాస్త నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఇంటి యజమానుని పోలి ఉన్నది అంటే అర్థం ఏంటిది? ఇంటి యజమానుని పోలి ఉన్నది అని అంటే అర్థం ఏంటిది? అంటే పరలోకమందున్న దేవుడు అనగా ఆయన విషయం యేసుప్రభుల వారు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఉపమాన రీతిగా చెప్తున్నాడు. చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో అనొద్దు, సేవకుల పేరు పెట్టొద్దు కానీ ఎవరంటే వాళ్ళు ఉపమానాలు చెప్పేస్తున్నారు అంటే ఈ పదం నేను పలకొద్దు. వాళ్ళ ముఖం కూడా చెప్పలేరు ఉపమానాలు. ఉపమానం అంటే యేసు ప్రభు అంటే ఉపమానం. ఇంకే సేవకుడు వచ్చి నేను ఈ ఉపమానం చెప్తున్నా వినండి అంటే అది ఉపమానమే కాదు. ఉపమానం అంటే అర్థాలు వేరు. వీలైతే ఏ సేవకుడైనా ఉదాహరణలు అని చెప్పాలి, ఎగ్జాంపుల్ అని చెప్పాలి తప్పించి నేను ఒక ఉపమానం చెప్తున్నా మీరు వినండి అంటే ఆ ఉపమానం అంటే అర్థం తెలియనోడు ఉపమానం అంటే అది ఉపమానమే కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఉపమానము అంటే అర్థాలు వేరు. ఆ అర్థాల గురించి దాదాపు ఒక 10 పాయింట్లు ఉంటాయి. ఆ 10 పాయింట్లు కూడా తెలియనోడు చేసి ఉపమానం చెప్తున్నా వినండి. అందుకే బైబిల్ అనేది సామాన్యమైనది గ్రంథము కాదు. నువ్వెంత ఈదాలన్నా దాంట్లో కొట్టుకొని పోతావు తప్పించి తేలడం కష్టం. అలాంటి ఎవరు వాడితే వాళ్ళు వచ్చేసి నేను ఉపమానం చెప్తుంటే మీరు నమ్మకండి. ఫస్ట్ ప్రశ్నించండి. ఉపమానం అంటే అర్థం ఏందని. ఆ తర్వాత సైలెంట్ అయిపోతాడు. ఉపమానం అంటే 10 పాయింట్లు ఉంటాయి. ఆ 10 పాయింట్ కనీసం 5 పాయింట్లు కూడా తెలియకుండా ఉపమానం చెప్పేస్తున్న వినండి అంటే యేసుప్రభుల వారు ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం అంటే అర్థాలు నేను ఎప్పుడైనా దేవుడు సహాయాన్ని దయచేసి చెప్తున్నప్పుడు యేసుప్రభుల వారు ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం చెప్తూ పరలోక రాజ్యం దేన్ని పోలి ఉన్నది? ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. పోలిక, అదే ఉపమానం అయింది. పోలిక అని చెప్తూ నెక్స్ట్ అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారం. మనకు ఫుట్ నోట్లో ఏముంది చూడండి. ఇంచుమించు ఎంతనంట? ₹1/2 అంటే మీకు అర్థం అయిపోవచ్చు. ఒక్క దేనారము ఒక ₹1/2 అంటే ఆ కాలంలో ఎంత డబ్బులు ఆలోచించండి. ఈ కాలంలో ₹1/2 అంటే ఏంది అని మీరు ఆలోచించేదేమో కానీ అప్పటి కాలం యేసుప్రభుల వారి కాలం అంటే దగ్గర చేయండి. ఆయన ఉపమానం చెప్పిందంటే 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. అంతేనా? 2000 సంవత్సరం క్రితం చెప్పిన మాట అంటే అప్పటికి ₹1/2కి ఎంత వాల్యూ ఉండొచ్చు. ఎన్ని వేలలో చెప్పొచ్చు ఇది ₹1/2. 2 దేనారం అంటే ఏమంటున్నాడు?
ఇంచుమించు ఒక ₹1/2 కావచ్చు అంటున్నాడు. నెక్స్ట్ అంటే పనివారితో ఒప్పందం, నేను నీకు ఇంత ఇస్తా, ఎంత ఎప్పటికి, దినానికి, ఒక దినానికి నీకు ₹1/2 ఇస్తా అని చెప్తున్నాడు. తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న, చాలు ఇక్కడ ఆపేద్దాం. ఆల్రెడీ వచ్చిన వారితో చెప్తున్నాడా, రావాల్సిన వారితో చెప్తున్నాడు ఈ మాట? ఆల్రెడీ వచ్చిన వారితో ఒక ఒప్పందం, ఏమని, మీరు ఒక దినం చేస్తే, పని చేస్తే ఏమంటున్నాడు, మీకు ఒక ₹1/2 ఇస్తానంటున్నాడు ఒక దినానికి. ఇక్కడ ఆల్రెడీ రావాల్సిన వారికంటే ముందు కొద్ది మంది వచ్చి పని స్టార్ట్ చేశారు. అంటే ఇంకా ఎవరైతే పని లేక, ఎవరైతే పని కోసం మాకు పని కావాలని బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, మీరు కూడా రండి అని. అంటే కొంచెం టైం గ్యాప్ ఉండొచ్చు. నెక్స్ట్ మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తానని చెప్తున్నాడు. ఎవరు? ఎగ్జాంపుల్లో యేసుప్రభుల వారు యజమానుడు ఇట్లా చెప్పాడని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ అంటే ఉపమానంలో. నెక్స్ట్ వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును. అంటే ఎన్ని గంటలకంట చెప్పాలి? ఎన్ని గంటలు? 12 గంటలకు 3 గంటలకు వెళ్ళి మళ్ళీ అదే ఆల్రెడీ సాయంత్రం అయిపోతుంది, మధ్యాహ్నము మళ్ళీ సాయంత్రం, ఆల్రెడీ టైం అంతా అయిపోయి పనివారంతా ఇంటికి వెళ్ళిపోయే సందర్భంలో ఇంకా వెళ్ళి పని కోసం పనివారిని పిలుచుకొని రావడానికి వెళ్తున్నాడు. ఎవరు? యజమానుడు. ఇంకా నెక్స్ట్ తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, అంటే 12 గంటలకు వెళ్ళి పిలుస్తున్న సందర్భంలో ఇదే మాట, 3 గంటలకు వెళ్ళి పిలుస్తున్న సందర్భంలో ఇదే మాట అప్లై అవుతుంది. ఈ సందర్భాల్లో మాట్లాడుతున్న మాట ఏంటిది చెప్పాలి? ఇక్కడ దినమంతా మీరు పని లేక ఎందుకుంటారు, నాతో పాటు రండి అన్నట్టు పిలుస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకోవడానికి ఎవరు రావట్లేరయ్యా అని ఒక మాట అంటున్నారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? అయ్యో మమ్మల్ని ఎవరు పనికి కూడా పనికొస్తారని అనుకోవట్లేరని ఎంతో బాధతో, ఎంతో దిగులుతో పడి ఉన్న పిల్లలను ఈ యజమానుడు ఏం చేస్తున్నాడు చూడండి. అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకును చూచి పనివారిని పిలిచి, చివరన వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారు వరకు వారికి కూలి ఇమ్మని చాలు. మీరేమన్నారు చెప్పండి ఇప్పుడు? ఇంత ముందుకు జస్ట్ మీరు చెప్పింది గుర్తు చేసుకొని చెప్తాను, మీరు తప్పు రైట్ అనట్లే. ఎందుకంటే మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా మనము చదవకంటే ముందు ప్రతి ఒక్కరం తప్పే చెప్తాం. ఈవెన్ నేనైనా ఎవరైనా, మనం ఎవరము జ్ఞానం తెలిసిన వాళ్ళం కాదు. అందుకని యేసుప్రభువు వారు ఏమంటున్నాడు, జ్ఞానము కొద్దుగా ఉంటే ఎవరిని అడగాలి? మనం ఆయన్ని అడుగుతున్నాం. తెలియదు అన్నప్పుడు ఆయన అడిగితే ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు 12 గంటలకు వెళ్ళి పిలిచాను, 3 గంటలకు వెళ్ళి పిలిచాను. ఇంకా మార్నింగ్ కూడా త్వరగా వచ్చి పని చేస్తున్న వారు ఉన్నారు కదా, వాళ్ళు పని చేస్తుండగా కొద్ది సమయం, 1 గంట 2 గంటలు అనుకోండి, ఆ టైంలో కూడా వెళ్ళి కొద్ది మంది జమ చేసిండు. ఇప్పుడు వీళ్ళందరికీ కొద్దో గొప్ప ఇవ్వాలి, అందరికి ఈక్వల్ ఇవ్వాలా? మీ మాటలు చెప్పండి, బైబిల్ చదవకుండా. అందరికీ సమానంగా, అంటే ఇప్పుడు 12 గంటలకు వచ్చిన వాళ్ళకి 3 గంటలకు వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పని 8 గంటలకు స్టార్ట్ అయింది అనుకోండి 8 గంటలకు వచ్చిన వాళ్ళకి, మళ్ళా 10 గంటలకు వచ్చిన వాళ్ళకి, 12 గంటలకు వచ్చిన వాళ్ళకి, 3 గంటలకు వచ్చిన వాళ్ళకి అందరికి ఒకటే సమానమైన జీతం ఇవ్వాలా, వేరుగా ఇవ్వాలా? గుర్తుపెట్టుకోండి, మళ్ళీ దేవుడు మీకు కూడా అలాంటి సందర్భం మీ జీవితంలో అనుగ్రహిస్తాడు మళ్ళా. అది చెప్పండి. ఎందుకంటే అక్కడ ఉంది, మనం కాపీ కొడతాం అంటే కాదు. బైబిల్లో ఉంది, ఓకే చూద్దాం, మనకు అనిపించింది చెప్దాం స్ట్రైట్ ఫార్వర్డ్గా. మనం ఒప్పుకోం కదా, ఎందుకంటే మనం ఇప్పుడు ఒక దగ్గర పని చేస్తున్నాం,
అంతెందుకు మనకొకలా చూసి ఇంకొకడు ఇంకోలా చూస్తే మనం ఒప్పుకోం. కళ్ళంతా కారాలు మిరియాలయినప్పుడు అయితాయి ఇగ. రక్తం ఒకటి తక్కువ ఇగ. అంతేనా? ఇక్కడ పూటలు చేంజ్ అయినాయి. జీతం చేంజ్ అయిందో చూద్దాం ఇప్పుడు. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఆ! ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొనిరి. 5 గంటలకే మేము పని చేస్తామన్న వాళ్ళు ఎంత తీసుకున్నారు? ఒక్కొక్క దేనారం తీసుకున్నారు. ఇప్పుడు ఎన్ని దేనారాలు ఇస్తున్నాడు పైన? ఒక దేనారం. ఇప్పుడు వచ్చిందా? ఫుల్ ఇచ్చిందా? ఫుల్‌కి ఫుల్ ఇచ్చిండు. ఇంక నెక్స్ట్ చూద్దాం. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి. ఆ! కానీ వారికిని ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికెను. మేమింకా తెల్లవారుజామున అంటే అందరికంటే ముందు ఇంకా పొద్దున్న వచ్చినాయి మాకు ఇంకా ఎక్స్ట్రా ఇవ్వచ్చేమో. ఇప్పుడు అందరూ ఎన్ని ఓటీలు చేస్తారు చెప్పండి? తక్కువనా? ఇగ ఎట్లా అంటే ఇప్పుడు నైట్ మొత్తం ఉండి చేస్తే ఇంకెక్కువ వస్తదేమో అని. అన్నట్టుగానే ఇప్పుడు ఇస్తుందనుకోండి. అవునా గదా! మార్నింగ్ పొద్దున్న 5 గంటలకెళ్ళి పాపం కష్టపడే వాళ్ళుంటారు. మార్నింగ్ 5 గంటలకెళ్ళి మళ్ళీ నైట్ ఇగ 3, 2, 1 ఇన్ని గంటలు గూడా కష్టపడి ఇంటికొచ్చిన వాళ్ళు గూడా ఉంటారు. ఇంకా కొద్దిమందికి ఎట్లా అంటే చాలా గోసయిందంటే పొద్దుగాల 6 గంటలకు ఇంటికొచ్చిన వాళ్ళుంటారు. ఏం చేసినారంటే పని. సో, ఇప్పుడు ఈ విషయంలో గూడా వీళ్ళేమనుకుంటారు, ఓకే. మేము అందరికంటే ముందొచ్చినాం. అది గూడా చాలా త్వరగా వచ్చాం గాబట్టి మాకు కొంచెం ఎక్స్‌ట్రా ఇవ్వచ్చేమో. అంటే ఇంకా టైం కంటే ముందే వచ్చినాం గాబట్టి కొద్దో గొప్ప ఎక్కువ ఇయ్యొచ్చని జెప్పేసి అనుకున్నారు. వీళ్ళ ఆశ భంగమైందా? ఫలించిందా? చెప్పడానికి మనకు గూడా గుండె ఒప్పుకోకపోవచ్చు కానీ ఇదే సత్యం. నెక్స్ట్‌కెళ్దాం. వారధిని తీసుకొని వీరు 1 గంట మాత్రమే పనిచేసినను ఆ! పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసితివి అని ఆ ఇంటి యజమాని మీద సణుగుకున్నారా? డైరెక్ట్ మాట్లాడుతున్నారా? అంటే గులుక్కున్నారు. గులుక్కున్నారు. మనకు అర్థమైంది క్లియర్‌గా. అంటే చూడండి, మేము ఇంత ఎండల్లో కష్టపడి పని చేసి అది కూడా పొద్దున్న నుంచి. వీళ్ళేమో ఎండ లేదు, ఏం లేదు. సాయంత్రం వచ్చి పని చేసారు 3 గంటలకి. వీళ్ళేమో మంచి ఇంటి దగ్గర ఒక పూట మొత్తం మంచి ఇంటి దగ్గర ఉండి ఓ 12 గంటలకు వచ్చారు. వీళ్ళకేం కష్టం తెలుస్తది? ఎంతగానో అంత ఈక్వల్‌గా ఇస్తున్నాడు. అంటే అందరికి ఇంత సమానంగా ఎందుకు ఇస్తున్నాడు? అని అంటే ఇక్కడ ఆన్సర్ చూడండి ఒకసారి. ఇది కొంచెం గుండెకి బాధ అనిపించొచ్చు, బరువు అనిపించొచ్చు. అందుకు అతడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, ఆ! నేను నీకు అన్యాయం చేయలేదే. ఆ! నీవు నా యొద్ద ఒక దేనారము ఓడబడలేదే. ఆ! ఈ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకు ఇష్టమైనది. ఏమంటున్నాడు చెప్పండి? నాకిష్టం నీకేమైనా అయితుందా అంటున్నాడు ఆయన షార్ట్ కట్‌ల. ఇచ్చేటోని నా ఇష్టం. ఇప్పుడు నేను పక్కనోనికి నా ఇష్టం వచ్చినది నేను ఇస్తా. నీకు ఇష్టం నీకైతే ఫుల్ ఇచ్చినా కదా! ఆల్రెడీ నువ్వు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నావు. ఈవినింగ్ దాకి. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉన్నావు. నీకు న్యాయ ప్రకారంగా డబ్బు ఇచ్చాను. ఓకే. నీ తర్వాత లేట్ వచ్చిండు, ఆలస్యం వచ్చిండు. వాడిని చూస్తే నాకు ఫుల్ ఇవ్వాలనిపించింది ఇచ్చిన. నా డబ్బు నా ఇష్టం అంటుండు ఆయన షార్ట్ కట్‌లో. కష్టం మీకేందంటున్నాడు? ఆన్సర్ బావుందా? లేదా కఠినంగా ఉందా? ఇక్కడ పరలోకమందున్న తండ్రి మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రైనప్పటికీ, ఈ కాలంలో నువ్వు విశ్వాసులకు తండ్రిగా కాకుండా జస్ట్ ఒక విశ్వాసమైనప్పటికీ దేవుని కొరకు బ్రతికితే అంతా సమానమైన జీతం ఇస్తానంటున్నాడు ఆయన. అబ్రహాము గారు వచ్చేసి, ప్రభువా వీళ్ళకంటే ముందు నేను వచ్చాను. నోవా గారు వచ్చేసి వీళ్ళకంటే ముందు వచ్చాను. అంటే ఎంతమంది వచ్చినా కూడా నేను ఇవ్వాలనుకున్న జీతం అందరికీ ఈక్వల్‌గా ఇస్తానంటే ఎంత ప్రేమ? చూడండి ఎంత ప్రేమ అంటే నువ్వు ఆదాము, అబ్రహాము, ఇదిగో ఇస్సాక్ అని గొప్ప గొప్ప పాటలు రాసుకొని పాడుతున్నాం కదా! గొప్పగా ఎంత గొప్పగా పొగుడుతున్నామంటే అబ్బా! వాళ్ళలాగా మనం బ్రతకలేమని మనం అనుకుంటుంటే మీరు బ్రతికితే వాళ్ళతో సమానం చేస్తా అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప మంచి మనసు? చెప్పండి. మీరు కూడా అలా బ్రతికితే ఈక్వల్‌గా ఇస్తానంటున్నాడు. ఇలాంటి తండ్రి, ఇలాంటి ఆలోచన, ఇలాంటి దేవుడు కరువైపోయాడు అందరి హృదయంలో. ఆలోచించండి. మనలో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉంటాయంటే, నేనెప్పటినుంచో ఉన్నాను. మధ్యలో వచ్చారు వీళ్ళు. నేనెప్పటినుంచో ఉన్నాను. మధ్యలో వచ్చారు వీళ్ళు. ఇంకా మధ్యలో వచ్చాను నేను. అమ్మో! వీళ్ళు ఎప్పటినుంచో ఉన్నారు. నువ్వెప్పుడొచ్చావని గాదు. అసలు దేవునిలో ఫలించావా? కాలేదా? అనేది దేవుడికి కావాలి.
నిన్ను తక్కువ వాడిగా చేయడానికి కాదు ఆయన, నిన్ను సమానము చేయడానికి చూస్తున్నాడు ఆయన. ఆలోచించాలి. నీకు ఇంచు కూడా తక్కువ చేయనంటున్నాడు ఆయన. పోయిన వారం మనం నేర్చుకున్నాం కాంప్రమైజ్ అని. ఒక చిన్న తప్పుకు నేను కాంప్రమైజ్ అయితే ఏముంది? దేవుడు ఒప్పుకోలేడా అని అంటున్నావు నువ్వు. దేవుడేమంటున్నాడో తెలుసా? నీకంటే ముందు పుట్టినోడికైనా సరే, నువ్వు వెనకొచ్చినోడైనా సరే, అందరికీ సమానం అంటున్నాడు గానీ, జీతంలో కాంప్రమైజ్ అవుతాను, నిన్ను తక్కువ ఇస్తాను అనట్లేడు గానీ, నువ్వు మాత్రం ఒక్క తప్పు మాట్లాడితే ఏముంది? ఒక అబద్ధం మాట్లాడితే ఏముంది? ఒక బూతు మాట మాట్లాడితే ఏముంది? ఒక్కసారే గదా ఏదో సీరియల్ చూసాను, ఏదో ఒక్కసారే గదా సినిమాను చూసాను, ఏదో ఒక్కసారి గదా చెడ్డ పని చేశాను, ఏదో ఒక్కసారి గదా పాపం చేశాను తెలవక. నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు. కానీ దేవుడు చూడండి, ఇది సాక్షాత్తు యేసు ప్రభుల వారే ఆ పరలోకమందున్న తండ్రిని చూసి, ఉదాహరణ కాదు గదా, కళ్ళ ముందు ఉన్న ద్రాక్ష తోట పని యజమానుని పోలిక తీసుకొని ఉపమానంలో చెప్తున్నాడు. నీ తండ్రి అంత ఆసక్తితో ఉన్నాడు. ఎంత ఆసక్తితో? నీకు ఒకే జీతం, నీ వెనకొచ్చినోడికి ఒకటే జీతం. ఇంకొకటి చెప్పమంటావా? ఇది జీర్ణించుకోక పోలేని విషయం అవ్వచ్చేమో. యేసు ప్రభుల వారి రాకడలో వస్తున్నప్పుడు అప్పుడప్పుడే మారు మనసు పొంది దేవుని కొరకు బ్రతకాలని ఆలోచనలు వచ్చిన వాడిని కూడా వదిలిపెట్టను అంటున్నాడు. రా అంటున్నాడు. అదేంటి? ప్రభువా, నువ్వు రాకడలో వచ్చి రాగానే అసలు వచ్చాడు ఏం చేశాడు పని? నేను ఇంత ప్రార్థన చేస్తేని నువ్వు అనొచ్చేమో అని అంటాడు. ఒకటే, అందరూ సమానమే. ఇంత కల్మషం లేని ఆయన ఎక్కడనైనా ఉండొచ్చా? ఈ రోజుల్లో చూడండి, పెరుగు దగ్గర కొట్లాట. ఏది? తినేది. తినే కర్రీ దగ్గర కొట్లాట. కాంప్రమైజ్ ఎక్కడుంది? షాప్ దగ్గరికి వెళ్ళండి, కాస్త తక్కువ చేయవా అంటే ఒప్పుకుంటారా? చెప్పండి. నో కాంప్రమైజ్. నీ తండ్రి నువ్వు సరిగ్గా బ్రతికితే నీకు వాళ్ళకి అందరికీ సరైన జీతం ఇస్తానంటే నువ్వేమంటున్నావు? తండ్రి నా పాపం కాస్త నువ్వు కాంప్రమైజ్ చేసుకోవా అంటున్నావు. ఇదేంటి? ఇది కేవలం విశ్వాసుల్లోనే కాదు, సేవకుల్లోనూ కూడా ఉంది, కాపర్లోనూ కూడా ఉంది, బోధకుల్లోనూ ఉంది, అందరిలోనూ ఉంది. పోయిన వారం ఎంత బాధ అనిపించిందంటే, నిజంగా కోతవారు తక్కువ అవ్వడం ఏంటి అంటే, ఎందుకు తక్కువ అవుతున్నారో తెలియదు కానీ దేవుడు మాత్రం ఈక్వల్గా ఇస్తానన్నా కూడా ఏ కాపరి ఏ కోతవాడు రావట్లేడేంటి? బతిమలాడడం కాదు, రండి అంటున్నాడు. ఆలోచించండి. ఉద్యోగాల కోసం ఎన్ని కొట్లాటలు జరగట్లేవు ఈ రోజుల్లో. ప్రాణాలు పోతున్నాయి. ఉరేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం రాక చచ్చిపోదాం, సూసైడ్ చేసుకుందామని చచ్చిపోదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. సాలరీ సరిగా ఇంటికి రావట్లేదని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ గవర్నమెంట్ ఆన్సర్ ఇవ్వకపోవచ్చేమో కానీ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సరిగ్గా బ్రతికితే నీకు సరైన జీతం ఇస్తానంటున్నాడు. నీ బ్రతుకు ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఆలోచించు ఒకసారి. ఒక చిన్న మాట, నీ తలలో నుంచి 20 ఎంటికలు తీసేసుకున్నాడు. ఏంటి? తలనీలాలు కాదు, తప్పుగా అనుకునేరు, ఊడిపోయినాయి అనుకోటి కాసేపు. అద్దం ముందట అమ్మగారు అయ్యారు 24 గంటలు భజన. ఏమని? నా జుట్టు పోయిందని. కాంప్రమైజ్ ఏది? జుట్టు రాలిపోతుందని నువ్వు ఇబ్బంది పడుతున్నావు, అవునా? అందం పోతుందని నువ్వు ఇబ్బంది పడుతున్నావు, బక్కగా అవుతున్నా నువ్వు ఇబ్బంది పడుతున్నావు. కానీ నా ఆత్మీయ జీవితంలో నేను ఎందుకు పాపంతో కాంప్రమైజ్ అయిపోతున్నాను? ఆలోచించు. కాంప్రమైజ్ ఎందుకు అయిపోతున్నాను? స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత ఫీజు బాగానే కట్టినావు, చదువు సరిగా రాకపోతే నీ నోట్లో నుంచి వచ్చే బంగారం మాటలు చెప్పు ఒకసారి.
నీ తండ్రి అయిన దేవుడు నీకే ఒక జీతాన్ని ఏర్పరచి, ఇదిగో నువ్వు కేవలం నా దగ్గర వచ్చి పని చేయి, జీతం నీకు తగినట్టుగా ఇస్తానంటే కాస్త దుమ్మ, కాస్త ఒచ్చుడు ఏ దాంట్లో? జీవితంలో. ఒకరోజు బ్రతుకుడు, ఇక రెండవ రోజు బ్రతుకుడికి ఆపోజిట్ చెప్పండి, తెలీదా ఆపోజిట్స్? సచ్చుడు. మళ్ళీ మూడో రోజు చెప్పాలి, చచ్చిపోయిన తర్వాత ఆపోజిట్ మళ్ళీ బ్రతుకుడు. ఏంది ఇది? అంటే ఒకరోజు చావడం, ఒకరోజు బ్రతకడం, ఒకరోజు చావడం, ఒకరోజు బ్రతక. ఇది క్రైస్తవుని లక్షణమా, జీవితమా? చెప్పండి. కానీ క్రైస్తవుడు లక్షణంగా మలుచుకుంటున్నాడు, ఇదే నా ధ్యేయం, ఇదే నా ధ్యేయం, ఇదే నా ధ్యేయం, ఇదే నా ధ్యేయం. మనకు కన్నీళ్ళు కారేలా వాక్యం చెప్తే హృదయం కదులుతుంది తప్పించి, నార్మల్గా ఈ వాక్యం ఇలా ఉందంటే జస్ట్ ఒక చిన్న వచనం చూసి కన్నీళ్లు గార్చే ఆ మాంసపు గుండెల వరకైనా ఉన్నాయా అని అంటున్నాను ఇక్కడ. కఠిన గుండెలు ఉన్నాయా? కఠిన హృదయాలు ఉన్నాయా? చెప్పండి. వీలైతే పోయిన వారం చెప్పిన అంశం ఈరోజు చెప్తే అందరు ఏమంటారు? చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు అంటారన్నారా? రియల్ చెప్పండి. కానీ అదే వాక్యము ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా మీరు చూస్తున్న బైబిల్నే ఎన్నో అంశాలుగా, ఎన్నో రకాలుగా, ఎన్నో దారుల్లో దేవుడు ఒకటే వర్షన్ని, ఒకటే వచనాన్ని ఎన్నో మూలల్లో బోధిస్తున్నాడే, చెప్పిస్తున్నాడే, నీకు నాకు అర్థం కావాలని. ఆలోచించు. ఇక్కడ ఈ మాట అంటుంటే మరొక మాట, మరొక సిచ్యువేషన్లో మరొక మాట అంటున్నాడు. ఆ మాట చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్త ముగించేసుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 31. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 31 వచనం. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు. చాలు. నిజంగా గుండెల మీద చేతేసుకొని ఆలోచించండి. మొదటి వారు కడపటి వారు అవుతారు అనే భయం ఉందా? భయం ఉందా? కడపటి వారు మొదటి వారు అవుతారంటే సంతోషమే, మొదటి స్థానానికి వస్తారు. కానీ మొదటి వారు కడపటి వారు అవ్వటం ఏంటి? సిచ్యువేషన్ ఏంటి? స్థితి ఏంటి? మొదట వచ్చిన ఆదాము మరణాన్ని తెచ్చిపెడితే, కడప వచ్చిన ఆదాము, యేసుక్రీస్తు అనబడిన ఆదాము జీవాన్ని కొని తెచ్చాడు. మొదట భూమి మీదకి వచ్చిన ఈ ఆదాము మరణాన్ని తెస్తే, చివరన కడపట వచ్చిన యేసుక్రీస్తు అనే ఆదాము ఏం తెచ్చాడు? జీవాన్ని తెచ్చాడు. ఇది వేరే వర్షన్. నిజంగా ద్రాక్ష తోటలోని పనివారిని గురించి ఆలోచించండి. ద్రాక్ష తోటలోని పనివారిని గురించి ఆలోచించండి. నువ్వు పనివారివే, నీ పక్కన ఉన్న వాళ్ళు పనివారే. కానీ పనివారిలోనే ఎలాంటివి ఉన్నాయి చెప్పాలి? పనివారిలోనే ఎలాంటివి ఉన్నాయి? అపోహలు, మనస్పర్ధలు, ఏవేవో వస్తున్నాయి. ఇప్పుడు ఈ జీతాన్ని పక్కన పెట్టండి, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దాని ఆన్సర్ చెప్పండి. మనం పరిచర్య చేస్తున్నప్పుడు మనకు తెలియక కొత్త వ్యక్తి వచ్చాడు, వచ్చి రాగానే పాటలు బాగా పాడుతున్నాడు, వచ్చి రాగానే వాక్యం బాగా చెప్తున్నాడు, వచ్చి రాగానే ప్రార్థన బాగా చేస్తున్నాడు, వచ్చి రాగానే సేవలో ఎదుగుతున్నాడు. మీకంటే బాగా మనసు ఒప్పుకుంటుందా? చంపుకుంటారా? నిజం చెప్పండి. దేవుడు పైన నుంచి మళ్ళీ నేను దేవుని గుర్తు చేయదు కదా. ఆన్సర్ కరెక్ట్ చెప్పండి. డిఫరెంట్ కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఒకళ్ళు ఎదుగుతుంటే బయటికి చూపించేవాళ్ళు ఒకరు కోపాన్ని, ఇంకో లోపల దాచిపెట్టుకొని ఎప్పుడు దొరుకుతాడా అని చూసేవాళ్ళు ఒకరు. ఇదే ఉంది. కానీ దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు మొదట వచ్చినా కూడా, నువ్వు మొదట వచ్చావని నీకు ఎక్కువ తలాంతులు ఇవ్వను, నీకెంత ఇవ్వాలో అంతే తలాంతి ఇస్తాను. వీళ్ళు చివరి వచ్చారని చెప్పేసి వీళ్ళకి ఎంత పడితే అంత ఇవ్వను, నేను ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాను.
అంతే ఇస్తాను. ఇప్పుడు మన వర్షంలో ఆలోచిస్తే అబ్రాహాం గారు ఎంత బాధపడాలి? ప్రభువా, నాకు బైబిల్ లేకపోయే, పాటలు లేకపోయే, అయ్యో బాధపడాలనా వద్దా? ఆయన కంటే ఎక్కువగా బైబిల్ కళ్ళ ముందు ఉంది, వచనాలు కళ్ళ ముందు ఉన్నాయి, సాక్ష్యము కళ్ళ ముందు ఉంది, ప్రకృతి కళ్ళ ముందే ఉంది, దేవుడు యేసుప్రభుల వారు మన కోసం చిందించిన రక్తము కళ్ళ ముందే ఉంది. ఇవేవి లేని ఆ అజ్ఞాన కాలంలో విశ్వాసకు తండ్రిగా నిలిచాడంటే నీకు నాకు ఆలోచన కలగొద్దా? ప్రారంభంలో ఏవి చూడలేని అబ్రహాము గారు, నోవాహు గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, అసలు మోషే గారికి అంత ఇంట్రెస్ట్ ఏంది? అసలు 6 లక్షల కాల్బలము, ఎన్నో లక్షలను మీరి ఆలోచించండి, ఎన్నో లక్షల ప్రజలను నడుపుకుంటూ వచ్చాడంటే ఆయనకున్న పని మీద ఉన్నటువంటి ధ్యాస. చివరిని ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దేవుని పని చేస్తే సహకరించాలి. నా వల్ల కాదు, నేను వాక్యము చెప్పలేను అని అంటే సహకరించలేను అంటే ఇదిగో సపోర్ట్ అయినది పక్కన వచ్చి నించో. దేవుని పనిలో సహకారిగా కావాలి మనమందరం. దేవుని పనిలో మనందరం సహకారులుగా నిలబడాలి మనమందరం. ఇది నిజంగా ఆ సహకారిగా నిల్చుంటే ఏమంటున్నారు తెలుసా? తండ్రి వాక్యం చెప్తున్నాం, జస్ట్ వీళ్ళు నించున్నారు నా పక్కన, వీళ్ళకేందంటే నించున్నందుకు కూడా జీతమే నాయన అంటున్నాడు ఆయన. వద్దా జీతం? వాక్యం చెప్తేనే జీతం ఇస్తానంటలే ఆయన. వాక్యం చెప్పిన వారికి అదే జీతం, పాటలు పాడిన వారికి అదే జీతం, సంఘాన్ని నడిపిస్తున్న వారికి అదే జీతం, ఇదిగో స్త్రీల కూడికలు నడిపిస్తున్న వారికి అదే జీతం, పురుషుల కూడికలు నడిపిస్తున్న వారికి అదే జీతం, యవనస్తులు నడిపిస్తున్న వారికి అదే జీతం, చిన్నపిల్లల కార్యక్రమానికైనా అదే జీతం. నువ్వు నించున్నవాడివైనా సరే అదే జీతం, కూర్చొని సహకరించేవాడివైనా అదే జీతం, కనిపించకుండా పరిచర్యను ప్రోత్సహించేవాడివైనా సరే నీకు అదే జీతం. ఇప్పుడు చెప్పు, నేను ఎందుకు దేవుని పనులు ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ వాక్యం చెప్తున్నారని నువ్వు అనుకుంటావేమో. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు కనిపించకున్నా పర్లేదు కానీ సహకారం నీది ఉంటే జీతం నాది అని దేవుడు అంటున్నాడు అక్కడ. ఇప్పుడు చెప్పండి, డల్లు మొక్కలతో ఉందామా, హ్యాపీగా ఉందామా? చెప్పండి. ఎంత మంచి దేవుడు ఎవరికైనా ఉన్నారా? లేడు. ఇన్ని రోజుల వరకు ఏమనుకున్నా తెలియదు కానీ ఈ వచనంలో ఉన్న సాక్షాత్తు ఈ రెఫరెన్స్ చెప్తుంది, నువ్వు కూర్చొని సహకరించినా చాలు, ఇది పని. కూర్చొని నేను ప్రార్థన చేస్తానంటావా? పని. సేవ అయిపోయి, ఆరాధన అయిపోయి నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అదే సేవను ప్రతిరోజు గుర్తు చేసుకొని వాళ్ళ విషయంలో నేను ప్రార్థన చేస్తాను, సంఘం విషయంలో ప్రార్థన చేస్తాను, స్త్రీల విషయంలో ప్రార్థన చేస్తాను, పురుషుల విషయంలో ప్రార్థన చేస్తాను, చిన్నపిల్లల విషయంలో ప్రార్థన చేస్తాను, అందరిని గురించి ఇండివిజువల్గా ఒక్కొక్కసారి ఒక మాదిరిగా నేను ప్రార్థనలో సహకరిస్తానంటే ఆ సహకారాన్ని కూడా నీకు ఒక జీతమే ఉంది నీ జీవితానికి. కావాలా వద్దా? అందుకే అంటున్నాడు, ప్రార్థన పరులు కావాలి. సహకారం నీదైతే సహకరించేది దేవుడే. సహకారం నీదైతే ఆ సహకారాన్ని దేవుడు ఇంకా మరింతగా పెంచేది దేవుడే. జీతాన్ని అభివృద్ధిగా ఎక్కువగా ఇచ్చేది దేవుడే. కాబట్టి పనివారి జీతం కొదువైందా? రావాల్సినంతనే ఇచ్చాడా దేవుడు? చెప్పాలి. కొదువైందా? రావాల్సినంత ఇచ్చాడా? అది ఎంత ఇవ్వాలో అంతే, తక్కువ ఇవ్వలేదు, అటు ఎక్కువ ఇవ్వలేదు. నీకు కూడా అంటున్నాడు, నీకు తక్కువ ఇవ్వను, ఎక్కువ ఇవ్వను, తగినంత అందరికీ ఈక్వల్గా ఇస్తాను అంటున్నాడు. అబ్రహాము మొదట చనిపోయాడు, విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆయనకే పరలోకాన్ని ఇస్తానని చెప్పలే. మీరు ఆశ్చర్యపడాలి, అబ్రహాము గారిని కూడా పరదేశంలో పెట్టాడు ఆయన. ఎందుకు? నువ్వు ఎప్పుడో చనిపోయి నువ్వు నీతిమంతుడు అయినా సరే పరదేశంలోనే ఉండాలి, ఇప్పుడు చనిపోయి నీతిమంతుడైనా సరే అతను పరదేశంలో ఉండాలి, అందరూ ఒకేసారి పరలోకానికి రావాలి. ఇంత మంచి నీతిమంతుడు ఎవరు ఉన్నారా? అది దేవుడు అంటే.
నిజం చెప్తున్నాను. దేవుని గురించి, దేవుని సుగుణాల గురించి ఒక పాయింట్ సరిపోదు. ఒక మాటలో సరిపోదు. జీవితమంతా తన్మయత్వంతో, జీవితమంతా ఆనందంతో ఎన్ని సార్లు పొగిడినా గూడా ఆయన కీర్తి, ఆయన ఖ్యాతిని మనం నింపలేము. చెప్పలేము గూడా. అంత ఎక్కువుంటది. కాబట్టి ఆయన గురించి మరిన్ని లోతైన విషయాలు మరొచ్చే వారం ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ఘన తండ్రి, మీ ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి అనేకములైన వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోండి నాయన, ఈ సమయంలో తండ్రి పనివారి జీతం గురించి ఆలోచించాం తండ్రి. అవును తండ్రి. తలాంతులు ఎన్ని అనే విషయంలో తండ్రి చాలా లోతుల్లోనికి మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు. ఒక్కొక్క విషయంలో తండ్రి ఎన్నో విషయాలను తండ్రి మాతో పంచుతున్నారు. అవును తండ్రి. సొంత మాటలు నావైన మాటలుంటే నన్ను క్షమించండి నాయన. నావి కాని మాటలు మీవైన మాటలే మాకు మేలు నాయన. మీ మాటలే మా జీవితాన్ని నింపుతాయి. మీ మాటలు మమ్మల్ని బలపరుస్తాయి. మీ మాటలు మమ్మల్ని స్థిరం చేస్తాయి. మీ మాటలు మా బ్రతుకును కడతాయి. మనుషులను ఎవరిని చూడకుండా, మనుషులెవ్వరిని ఫాలో గాకుండా, మనుషులెవ్వరిని పొగడకుండా, మనుషులెవ్వరిని చూడకుండా ఆయన కేవలం మిమ్మల్ని చూస్తూనే, మిమ్మల్ని పొగుడుతూనే, మిమ్మల్ని స్తుతిస్తూనే తండ్రి జీవితాన్ని కట్టుకొని మీలో నిలబడుటకు సాయాన్ని కృపను, దయను అనుగ్రహించమని వేడుచు. ఇదిగో నాన్న, తరువాయి ఉన్నటువంటి ఆ వాక్యమును తండ్రి, ఇదిగో నా వాక్య విషయంలో, వాక్య భాగ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకొని నాయన, దైవజనులకు తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి ఉన్నతమైన వాక్కుల చేత మా ఆత్మీయ జీవితాన్ని మరింతగా బలపరిచి, స్థిరపరచమని వేడుచు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు పేరు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.